లక్ష్యంగా కోరుతున్నటువంటి భారతదేశాన్ని అభివృద్ధిని అడ్డుకోవాలని మత విద్వేషాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం ఈ యొక్క శ్రీరామనవమి నాడు కొంతమంది వ్యక్తులు చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి రాజకీయ శక్తులపైన వారిపైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన పరిస్థితి మనపైన ఉంది. అంతేకాకుండా మరొక దారుణమైనటువంటి పరిస్థితి ఏమంటే స్థానిక జనసేన నాయకుల తలకు చీలలతో పట్టడం కూర్చోడం జరిగింది. చాలా దారుణమైనటువంటి పరిస్థితి సంఘటనలో చేయడం. ఇటువంటి అరాచక వ్యక్తులను వారి వెనుక ఉన్నటువంటి శక్తులను శాశ్వతంగా నిరోధించాల్సిన బాధ్యత మా ఎన్డీఏ కూటమిపై ఉంది. కాబట్టి న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు కూడా వీరికి ఎవరికి బెయిల్ కూడా ఇవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత న్యాయవాదుల పైన ఉంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి శక్తులు తిరిగి ఎటువంటి అరాచకాలు చేయాల్సి వస్తే భయపడాల్సిన పరిస్థితి తెచ్చుకున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అవసరమైతే అత్యున్నత విచారణ కమిటీ కూడా వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం.